హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ అయితే చూసేయండి. చూసే ముందు సిస్టర్స్ అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే మీనా అయితే బాలు గురించి అయితే నిజం బయట పెట్టేసింది. బాలు అలా తాగలేదు, అలా చేయలేదని అయితే బార్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చూసి అయితే తను చెప్పేసింది అందరికీ. బాలు ఏ తప్పు చేయలేదు, తను తాగి కార్ డ్రైవ్ చేయలేదని అయితే అందరికీ తెలిసేలా చేసింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళి ఇద్దరు పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చారు. ఏ తప్పు చేయలేదు, బాలు అయితే ఏ తప్పు చేయలేదని మీనా అయితే పోలీస్ స్టేషన్లో కూడా ఒప్పించి తీసుకొస్తుంది. బయటకు తీసుకొచ్చిన తర్వాత బాలు అంటూ ఉంటాడు, ఏంటి ఈ ఎస్ఐ చాలా పొగుడుతున్నాడు మీనని, మనల్ని అసలు పట్టించుకోలేదు అని కూడా తన ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాడు బాలు. ఆ తర్వాత మీనా అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది, అసలు ఏం జరిగింది, ఎందుకు బాలుని కావాలనే ఇలా ఇరికించారు అని ఆలోచిస్తూ ఉండగా ఎస్ఐ అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి జరిగింది ఏంటి, అసలు మీ వాళ్ళ కార్ సీజ్ చేయడానికి కారణం ఏంటి అని చెప్తూ ఉంటాడు ఎస్ఐ. మేము ఊరికేనే తాగాడని కారు లాక్కోలేదమ్మా, సంజు అనే వ్యక్తి మమ్మల్ని కారు లాక్కోమని ఫోర్స్ చేశాడు, అందువల్లే మా పై ఆఫీసర్ చెప్తే మేము కారు లాక్కున్నామని చెప్తాడు. అంతలోనే తినకు అర్థమైపోతుంది, తన ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ ఇలా అంతా చేయించాడు సంజు. అయితే మౌనికని తిని సపోర్ట్ చేస్తుంది కదా, అందుకోసమని సంజు బాలు మీద పగ తీర్చుకోవడానికి అలా చేస్తూ ఉంటాడు. అప్పుడే మీనకి ఇంకా చాలా కోపం వస్తుంది. ఏంటి ఇతను ఇలా చేశాడు, ఇతనికి ఎలాగైనా వార్నింగ్ ఇవ్వాలని ఇంటికి వెళ్తుంది. వెళ్ళి తనకు గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది, నా భర్తకి ఇదంతా తెలియదు నువ్వు చేసావని, చేస్తే మాత్రం తను ఊరుకోడు, సొంత చెల్లిని కాస్త పక్కన పెట్టడానికో నువ్వు ఉండవు అనుకుంటూ తనకైతే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మీనా. సంజుకైతే చాలా గట్టిగా బుద్ధి చెప్తుంది మీనా. మౌనిక కూడా పక్కకే ఉంటుంది. మౌనిక కూడా అంతా చూస్తూ ఉంటుంది. మౌనికకి కూడా తెలుస్తుంది, ఓహో సంజు అయినా ఇదంతా చేయించింది అన్నట్టు. ఏం జరుగుతుందో రేపు ఎపిసోడ్లో చూద్దాం. చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.